రేపు నాకు నిశ్చితార్థం మా బావతో. నీ అబ్బా అది రారా. రానే రా రా అంటుంది. ఈ టైంలో వాటర్ కలిపితే వర్కౌట్ అవుదరా. గీతకి పెళ్ళి అంట. రేపు వచ్చి తీసుకెళ్తావా చావమంటావా అంటుంది. మా డాడీ గురించి తెలుసు కదా, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే ఇంటి బయట పదేస్తాడు. బయటికి వెళ్ళి ఎక్కడ ఉంటాం, ఎలా బతుకుతాం ఏం అర్థం కావట్లేదు. కరెక్టే. కాకపోతే ఈ రోజుల్లో ప్రేమించిన పెళ్లి చేసుకునేంత కమిట్మెంట్ ఉన్న అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు చెప్పు. ఆ అమ్మాయి సిన్సియర్ రా, మిస్ చేసుకోకు. మిస్ చేసుకునే సమస్య లేదురా. కాకపోతే మ్యారేజ్ అంటే మనీతో లింక్ అయ్యే మ్యాటర్. నీకు అర్థం కావట్లే. నీ మనీ ప్రాబ్లమ్ని మీ డాడీ సాల్వ్ చేస్తే ఎలా ఉంటుంది? మా డాడీ డబ్బులు ఎందుకు ఇస్తారా? సపోజ్ నేను కిడ్నాప్ చేసామని నాటకం ఆడాం అనుకో, తక్కువలో తక్కువ 25 లక్షలు బలుగుతావు, అవునా? అంతే. అవి పట్టుకుని హ్యాపీగా మీ ఇద్దరు వెళ్ళిపోవచ్చు కదా. ఎంత సింపుల్గా చెప్పావురా. ఎవడు కిడ్నాప్ చేస్తాడు, ఎవడు మా డాడీని డబ్బులు అడుగుతాడు, ఇచ్చిన డబ్బులు సేఫ్గా ఎవడు తీసుకొస్తాడు? దీని అందరికీ వాళ్ళు ప్లానింగ్ ఉండాలిరా. నేను ఉన్నాను కదా, నేను కానీ ప్లాన్ చేసి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చానంటే వణుకు వచ్చేది మీ ఫాదర్కి. నువ్వు వాడక నువ్వు ఊదుకుందాగి వాడటం నువ్వు కిడ్నాప్ కాల్ చేస్తావా? ఫోన్లో మా డాడీ కొంచెం కన్ఫ్యూజ్ చేశాడంటే కాల్ 2 తెరిపేసుకుని కాన్సెప్ట్ చెప్పేస్తావు. ఇలాంటివి మన వాళ్ళ కాదురా. పోనీ ఎవరైనా ప్రొఫెషనల్ చేసి చేద్దాం, వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళకి ఇచ్చేద్దాం. అలాంటి వాళ్ళు ఎవరు ఉంటారా? ఉన్నాడు దేవా అని, ఇలాంటి అదవ పనులు చేయడంలో ఎక్స్పర్ట్. డబ్బులు వస్తాయనుకుంటే ఏదైనా చేసేస్తాడు. ఆడి దగ్గర మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అలా మనకు కొంచెం టచ్ ఉందిలే. నువ్వు వెళ్ళి పొద్దున్నే గీతను తీసుకొచ్చి రేపు వెళ్ళి కలుద్దాం. సరే. మనం చేసే అదబ్బులు అయినా సరే ఎంతో కొంత నిజాయితీ ఉండాలిరా. మొన్న సర్పరు నాయుడు గారు సెటిల్మెంట్ చేసాం, గుర్తుందన్నా? మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు అడిగావంటే ఏంట్రా, చంపేస్తాను. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసినట్టు తెలిసిందండి అన్నా. చూడు తమ్ముడు, ఇదేం జరిగే పని కాదు. కిడ్నాపుల జోలికి వెళ్ళడం మానేసి చాలా రోజులైంది. లాస్ట్ టైము ఒక కిడ్నాప్ విషయంలో దొరికేసి సర్కిల్ ఉండి కూడా బయటికి రావడానికి తలప్రాణం తోక్కొచ్చింది. ఇదేం జరిగే పని కాదు అన్నా. అలా అనకన్నా, పాపం లవర్స్ అన్నా, ఇంకోసారి ఆలోచించనా. చాలా హోప్స్ పెట్టుకొచ్చావన్నా. ముందు నాకు ఒక విషయం చెప్పండి, మీరు ఇక్కడికి వచ్చినట్టు ఎవరికైనా తెలుసా? లేదన్నా. వచ్చేటప్పుడు ఎవరికైనా కాల్ చేయడం కానీ, మిమ్మల్ని ఎవరైనా చూడడం కానీ తెలీదన్నా. ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే ఓకే అన్నా. తమ్ముడు, నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి సిమ్ తీసే. శివ అన్నా, కుర్రోని తీసుకెళ్ళి 2-3 సెంటిమెంట్ డైలాగులు చెప్పించి వాళ్ళ నాన్నకి మంచి స్ట్రాంగ్ వార్నింగ్ ఇయ్యి. మా ఓడితో వెళ్ళు తమ్ముడు. రవి, ఒకసారి బయటికి పద, నీతో మాట్లాడాలి. రవి, నువ్వు చెప్పేవని ఒప్పుకున్నాను కానీ లేకపోతే అసలు ఒప్పుకునేవాడిని కాదురా. ఇంతకీ ఎవరాళ్ళు? అది నా క్లోజ్ ఫ్రెండ్ అన్నా, చాలా రోజులకి తెలుసు. ఆ అమ్మాయి లవరు. ఏ అవడికి లవరు? ఆడికి లవరా నీకు లవరా? అన్నా ఏం ఆడుతున్నావు అన్నా? రై, వచ్చినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను రా. అది ఆడిని వదిలేసి నిన్నే చూస్తుంది. మ్యాటర్ ఏంటో చెప్పు. అన్నా, నీ దగ్గర దాచేదేముందన్నా. మేమిద్దరం లవ్ చేసుకున్నమాట నిజమే, కానీ బాగా సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ఓసారి మా ఫ్రెండ్ అని గీత కానీ పరిచయం చేశాను. రాను అజయ్ గీత మీద చూపించి ఇంట్రెస్ట్ చూసి మేము సెటిల్ అవ్వడానికి వీడు పనికొస్తాడు అనుకున్నాం. అతి కష్టం మీద గీతను ఒప్పించాను. ఇప్పటి వరకు అంతా అనుకున్నట్టే జరిగింది. దయచేసి ఒక్క పని చేసి పెట్టన్నా. మేము అనుకున్న దానికన్నా ఎంత ఎక్కువ తీసుకున్నా పర్లేదు. జరిగింది ఆడికి అర్థమయ్యేలోపు మేము చంపైపోతాం. రాయ్, ఇందులో ఎన్ని గూల్స్ ఉన్నాయో తెలుసా? ఇంత మోసం చేసి వదిలేస్తే ఆడు ఊరుకుంటాడా? ఇల్లు వాళ్ళ బాబుకి నీ డీటెయిల్స్ మొత్తం మ్యాటర్ చెప్పాడు అనుకో, మీ పేరెంట్స్ని అమ్మాయి పేరెంట్స్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. ఈ విషయం తెలిసిందంటే మీరిద్దరు వెనక్కి పరిగెట్టుకుని వస్తారు. ఇదేం జరిగే పని కాదు కానీ వాళ్ళిద్దరిని తీసుకుని బయలుదేరు. అన్నా, అంత మాట అనకన్నా. కొన్ని నువ్వే ఇంకో ప్లాన్ ఏదని చెప్పన్నా. వాళ్ళ బాబు దగ్గర బోల్డ్ డబ్బు ఉందన్నా. ఈ టైంలో వాడిని వదలకూడదన్నా. ఆడిని వదిలేస్తేనే కదా ప్రాబ్లం. కొన్ని లేపేస్తే అన్నా, కిడ్నాప్ అంటే ఓకే కానీ మరీ మర్డర్ అంటే జాగ్రత్తగా విను. 10కి 25కి మర్డర్ చేసిన రోజులు ఉన్నాయి. కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే చెరుకు 25 లక్షలు తీసుకోవచ్చు. ఓకేనా? మరీ మర్డర్ అంటే అయితే నువ్వు అడగని తీసుకుని బయలుదేరు. అన్నా సరే సరే అన్నా. ఏంటి? ఏమీ లేదు, మిమ్మల్ని విషయం అడగాలి. మొదటి నుంచి నాకు డౌటు, అజయ్ది నీది సిన్సియర్ లవే కదా?
అయ్యో వాడంటే నాకు పిచ్చండి. ఇప్పుడు కూడా ఏంటి వీడు ఇంతసేపైనా రాలేదు అని చెప్పి ఎప్పుడు తన గురించే ఆలోచిస్తూ ఉంటాను. అంత నువ్వు నోరు ఇష్టం మూయి, అండి నాకు అంతా వాడంటే. చెప్పేశాను. మహాపతివ్రతవే, నీలాంటి వాడి వల్ల వర్షాలు పడుతున్నాయి తెలుసా? సరే, విషయానికి వద్దామా? ఇది పాయిజన్ కలిపింది, ఇది కలపంది. పాయిజన్ ఏంటి? బూమ్. అదేంటి అంత భయపడ్డావు? ఏం లేదు, ఇవెవరిచ్చారు? వాళ్ళే. వెళ్ళిన పని ఏమైంది? డాడీతో మాట్లాడారు, సాయంత్రం కల్లా అంతా అయిపోద్ది. ఓకేనా? ఓకే. ఏంటిది ఎలా ఉంది? ఇందులో ఏదో కలిపారు. ఐమ్ సారీ అజయ్, ఐమ్ సారీ. సారీ ఎందుకు? యాక్చువల్లీ రవి నేను లవ్ చేసుకున్నాను. మీ ద్వారా వచ్చే అమౌంట్ తీసుకుని ఎటైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ నువ్వు ఉంటే ప్రమాదం అని ఆ కూల్ డ్రింక్లో విషయం కల్పించి నా చేతే నువ్వు లవ్ చేసావా? నేను ఎంత సిన్సియర్గా లవ్ చేశానో తెలుసా గీత నీకు? నువ్వు నన్ను లవ్ చేయలేదా? ఆ సైటు చెప్పు. సరే, నువ్వు పెట్టే ఫోన్. ఒరే శివా, అన్నా నేను సైట్ అమౌంట్ ఎంత ఇచ్చాడు? 50,000 అన్నా. మన చిన్నగాడికి ఇచ్చి రూమ్లో పెట్టమన్నాను కదా. మళ్ళీ నేను సాయంత్రం వెళ్ళి ఇంకో 20,000 ఇమ్మని తీసుకున్నావంట. అబ్బే అలా అలాంటిది ఏం లేదన్నా. చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, ఫోన్లే కదా అని వదిలేస్తున్నాను. ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించు. దుబాయ్. అబ్బే అదేం లేదన్నా. చల్. అన్న ఏమైందన్నా? ఏం లేదు, నువ్వు పద. హలో హలో, హలో రవి, ఎక్కడున్నావు? డబ్బుల కోసం వెళ్ళాం. ఆడు పోయాడా? చచ్చిపోయాడు. సరే నువ్వు పెట్టే, నేను వచ్చాక మాడదాం. రవి, చెప్పు ఏంటి? అది రాయ్, ఒకసారి స్పీకర్ ఆన్ చేయి. అది నేను నేను పోలీసులకు లొంగిపోదాం అనుకుంటున్నాను. ఏంటి? అవును రవి, ఏదో మోసం చేసామంటే ఓకే, కానీ అజయ్ని చంపి మనం చాలా పెద్ద తప్పు చేసాం. కానీ చావుతో వచ్చిన డబ్బుతో మనం సుఖంగా ఉండలేము. జరిగింది ఏదో జరిగిపోయింది, తప్పు ఒప్పుకుని మనం పోలీసులకు లొంగిపోదాం. ఎమోషనల్ ఏడేషన్ తీసుకోకు. పిచ్చా నీకు? నేను వచ్చాక మాడదాం, ఓకేనా? అన్నా నేను ఒకసారి గేదె దగ్గరికి వెళ్తా అన్న. ఎక్కడికి వెళ్ళేది? నువ్వు గేట్ దగ్గరికి వెళ్ళి గేట్ నేను కన్విన్స్ చేసి మీరిద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్తే మీ వెనకాల బండి నేను రావాలి. చెప్పే జాగ్రత్తగా వెళ్ళు. నువ్వు ఓచమ్మ గుడి వెనకాల చెత్తకుండీలో క్యాష్ బ్యాక్ పడేయమని అజయ్ గారు బాబుకి చెప్పారు. చుట్టూ అబ్జర్వ్ చేసుకుని బ్యాగ్ కలెక్ట్ చేసుకుని వచ్చాయి. చాలా జాగ్రత్త. ఈ లోపల నేను గేట్ దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసి సర్ది చెప్తాను. సరే అన్న. ఏది? ఏయ్, ఏంటో పోలీసులు లొంగిపోతానంట, చంపేస్తాను. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంట. లేదు, నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. ఎవరికే ఫోన్ చేసేది? ఓయ్ ఓయ్, అమ్మ దీనమ్మ సచ్చింది. అన్నా ఆ, గీత గీత ఏమంటుందన్నా? ఏమంటాం లేదు. ప్రవీణ్ త్వరగా రమ్మనండి, వస్తే కలిసి వెళ్ళిపోతా ఉంటాం. ఇంతకే అమౌంట్ అందిందా? అందిందన్నా. అయితే త్వరగా వచ్చాయి, ఇద్దరు కలిసి వెళ్ళిపోతురు. కానీ సరే అన్నా. గీత 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 ఏంటిది? అన్నా అన్నా, అన్నా చేసేది ఇదంతా?